అట్లాగనే వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమం అటెండ్ చేయవలసిందిగా మేము ప్రార్థిస్తా ఉన్నామన్నా. కమలానగర్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ డే కేర్ సెంటర్ ఓపెనింగ్ జరుగుతుంది అన్నమాట. ఈ కాలనీ కార్యవర్గ సభ్యులు ఇతర కాలనీ వాసులందరూ కూడా ధన్యవాదాలన్నా. ఈ డే కేర్ సెంటర్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది అనమాట. కమలానగర్లో సీనియర్ సిటిజన్స్ని ఎంతో గౌరవించుకునే విధంగా ఒక డే కేర్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారండి. ఇక్కడ వార్తాపత్రికలే కాకుండా వారి యొక్క మానసిక ఉల్లాసానికి చిన్న చిన్న క్యారమ్ బోర్డు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మన చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని జ్యోతి ప్రజల కార్యక్రమం అందరూ కూడా మీరు పాల్గొనాలి. మేము ఆహ్వానించిన సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజలను చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. మీరు అందరూ కూడా రావాలి, మహిళా సోదరి అందరూ రావాలి, ఈ ప్రాంగణం కూడా చూడాలి. ఇన్నోవేషన్ మనం అంతా చేసేది చాలా రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. అన్నకు సంపూర్ణమైన మద్దతు తెలపాలి. మీరందరూ కూడా లేచి నిలబడేసి ఈ శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలి. అయిన తర్వాత శిలాఫలక ఆవిష్కరణ జరిగిపోయింది. నమస్కారం అన్న. హలో, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉపేందర్ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. శ్రీ ఉపేందర్ రెడ్డి గారి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దయచేసి అందరూ కూడా సప్పట్లతో స్వాగతం పలికేసి ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలపాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. भारत माता की जय, सरदार वल्लभ भाई पटेल को जय, सुभाष चंद्र बोस को जय, महात्मा गांधी की जय। తలిపురంలో ఉన్న కమలానగర్ అనేది చాలా చక్కటి నివాసయోగ్యమైనటువంటి కాలనీ అండి. ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఇటీవల చేపట్టడం జరిగిందనమాట. ఇలాంటి కార్యక్రమాల్లో ఒకటి కమలానగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ సీనియర్ సిటిజన్కి చక్కటి ఏర్పాటు అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీని ముఖ్య అతిథిగా సామా తిరుమల రెడ్డి గారు విచ్చేస్తున్నారు. మన మాజీ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి గారు కూడా మన దగ్గరికి విచ్చేశారన్నమాట. ఇప్పుడే కమలానగర్లో మనకి గ్రంథాలయం కూడా ఉందండి. ఇక్కడ మన కమలానగర్ సంక్షేమ సంఘం
1978లో కమలానగర్ పునాదులు పోసుకుంది. ఆ తర్వాత 82లో హరికిషన్ గారు రిజిస్ట్రేషన్ మాట్లాడుతున్నారు. కమలానగర్ వెల్ఫేర్ సంక్షేమ సంఘం అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించబడింది. ఆ తర్వాతగా అంచెలంచెలుగా ఇది ఒక పెద్ద కాలనీ, ఒక తల్లి లాంటి కాలనీగా ఏర్పడి ఈ పక్క కాలనీలకు, చిన్న కాలనీలకు ఆదర్శంగా నిలుస్తూ వాళ్లకు అందుబాటులో ఎల్లవేళలా ఉంటూ ముందుకు కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం నుంచి మాకు మెసేజ్ వచ్చింది. హలో సార్. మహిళా సంక్షేమ సంఘం లేదెందుకు, అన్ని కాలనీలో చిన్న చితక కాలనీలో ఉన్నాయి, కానీ మన కాలనీకి ఎందుకు లేదు అని చెప్పేసి మహిళల తరఫున పెద్ద ఎత్తున మాకు సమాజ్ అది పర్మనెంట్ కాదు, మనం అందరం కలిసి కాలనీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి ఆదర్శవంతంగా ఈస్ట్ కాలనీస్ లోనే పెద్ద కాలనీగా కాలనీ వచ్చేసి సంక్షేమ సంఘం వాళ్ళ ఆశీస్సులతో సీనియర్ సిటిజన్స్ ఆశీస్సుల వాళ్ళు కూడా ప్రత్యేకంగా మహిళల సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేశారండి. దాని గురించి హరికిషన్ గారు ఇప్పుడు మనకి తెలియజేస్తారనమాట. ఫస్ట్ టైం అండి కమలానగర్లో మహిళల కోసమే ప్రత్యేకంగా ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి వారికి ఒక భవనాన్ని కేటాయించడం జరిగింది. శ్రీ డి ఉపేందర్ రెడ్డి గారు అధ్యక్షులు కమలానగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్న సామ తిరుమల రెడ్డి గారికి సన్మానం చేస్తా ఉన్నారు. అందరూ దయచేసి సపోర్ట్ చేస్తా ఉన్నాం. అట్లాగే కూడా మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శ్రీ శుభాకాంక్షలు. సామ ప్రభాకర్ రెడ్డి గారికి మా ఉపాధ్యక్షులు శ్రీ డి గోవర్ధన్ గారు శాలువతో